శ్రీమాత్రే నమః. నేను మీ శతాక్షి. మీకు ఒక మంచి విషయం చెప్పాలి. ఎంత మంచి విషయం తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? నేనైతే చాలాసార్లు చిన్నప్పుడు ఆలోచించాను. ఆ తర్వాత దానికి అర్థం తెలుసుకోవటము మర్చిపోయాను, గుర్తులేదు. ఎంతసేపు స్టడీసు, పిల్లలు, ఇదంతా ఉద్యోగము, ఇదంతా ఉంటుంది కదా. కానీ నాకు నిన్ననే తోచింది, ఎందుకు దేవీ దేవతలకు వాహనాలు, యానిమల్స్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి. లక్ష్మీదేవతకి వాహనము గుడ్లగూబ అంటే ఔల్, తర్వాత విష్ణుమూర్తికి వాహనము గరుడ. ఈ రెండి చాలా, హనుమంతునికి ఒంటే ఉంటుంది, రకరకాల వాహనాలు ఉంటాయి. వాటి గురించి కూడా మీకు తర్వాత ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడైతే ఈ వీడియోలో చాలా షార్ట్ కట్లు చెప్పేస్తాను. లెంతీ వీడియో కూడా చేస్తాను చాలా డీటెయిల్గా. గరుడ దేనికి గుర్తు? వేగానికి, ధైర్యానికి, బలానికి. అంటే ఇంటి యజమానికి ఈ 3 లక్షణాలు ఉండాలి. గ్రద్ద చూసారా, అంత పైన ఆకాశంలో ఉండి కింద భూమి మీద ఉన్న తన టార్గెట్ని కనిపెట్టేస్తుంది. ఎంత స్పీడ్గా వచ్చేసి పట్టుకుంటుంది చూసారు. అలా పురుషునికి అలాంటి 3 లక్షణాలు ఉండాలి. అయితే అమ్మవారికి లక్ష్మి సంపద కదా. ఇంటి ఇల్లాలు అంటే ఏంటి? సంపద, లక్ష్మి కదా. సో ఆ లక్ష్మికి ఎలాంటి గుణం ఉండాలి? గుడ్లగూబ చీకట్లో కూడా చూడగలదు. పైగా ఎంతసేపు అయినా అలా కదలకుండా పేషెన్స్గా ఉంటుంది, ఓపికతో ఉంటుంది, కదలకుండా. చీకటిలో కూడా చూస్తుంది. చీకటిలో కూడా చూడటం అంటే దేనికి గుర్తు? ఇంటి ఇల్లాలకి చాలా ముందు చూపు ఉండాలి, చాలా లోతైన ఆలోచన ఉండాలి. తర్వాత అంటే లక్ష్మి అంటే సంపద కదా. డబ్బుని స్త్రీ ఎంత గొప్పగా ఖర్చు పెడుతుందో దాన్ని బట్టి ఆ ఇల్లు నిలబడుతుంది, ఐశ్వర్యము ప్రాప్తిస్తుంది, ఐశ్వర్యం నిలబడుతుంది అని అర్థం. ఓపిక ఉండాలి, స్త్రీకి ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి, దూరదృష్టి ఉండాలి. అందుకే కదా ప్రతి పురుషుని వెనుక ఒక స్త్రీ ఉంటుంది. విజయం వెనుక అంటుంటారు కదా, పతనం వెనుక కూడా స్త్రీనే ఉంటుంది. మరి స్త్రీకి ముందు చూపు లేకపోతే, ఓపిక లేకపోతే, రోడ్డు మీద పడితే సంసారాలు కూలిపోతాయి కదా. అందుకనే గొప్పవాళ్ళు మన పండితులు ఆ గుడ్లగూబని అమ్మవారికి వాహనంగా పెట్టడంలో ఉద్దేశం అది. నేను దీని గురించి చాలా మంచి వీడియో చేస్తాను. ఇప్పుడైతే మీకు నచ్చిందా లేదా చెప్పండి. శ్రీమాత్రే నమః.